నమస్కారం. వెన్నెల న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం పర్యటన ఏర్పాటును పర్యవేక్షించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవాంజనేయులు, కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ. వేల్పూర్లో వైఎస్ షర్మిల పర్యటన. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవాంజనేయుల ఆధ్వర్యంలో జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా వినుకొండ పట్టణంకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం వినుకొండ పట్టణంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావుతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ జీవాంజనేయులు ప్రభుత్వ ఆసుపత్రిని, హెలిప్యాడ్ని పరిశీలించారు. కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావుతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ జీవాంజనేయులు వివిధ అధికారులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని, హెలిప్యాడ్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. వివిధ అధికారులతో సమావేశ స్థలిని రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ లో 2026 ఫస్ట్ సెషన్ లో వినుకొండ విశ్వసాయి విద్యార్థులు సత్తా సాటారని కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, శ్రీవల్లి పావనీలు తెలిపారు. తమ కళాశాల నుండి 47 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 70% సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారని తెలిపారు. ఎస్కే భాష, పివి ప్రశాంత్, స్వర్ణమాస్ రెడ్డితో పాటు 3 మెంబర్స్ ఉన్నారని, రానున్న 2వ సెషన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. వరుస విజయాలు సాధించేందుకు కృషి చేస్తున్న అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు మా కళాశాలను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ రిజల్ట్స్లో మా విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది. మేము అనుకున్న దానికంటే కూడా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చేందుకు మా అధ్యాపక బృందం బాగా కృషి చేయగా విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో 16 లక్షల మంది పైగా పరీక్ష రాయగా మా విద్యార్థులు 47 మంది పరీక్ష రాయటం జరిగింది. దాంట్లో 25 మంది 70% ఎబోవ్ మార్క్స్ సాధించడం జరిగింది. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. ఇది ఫస్ట్ సెషన్ మాత్రమే. రాబోయే 2వ సెషన్లో ఇంకా దీనికంటే మంచి అత్యుత్తమమైనటువంటి మార్కులు మా విద్యార్థులు సాధించి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి జాతీయ స్థాయి ఉత్తమ విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఆ విద్యార్థుల ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ మార్కులు సాధించేందుకు కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి కూడా మన కళాశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆల్ ఇండియా లెవెల్లో మా విద్యార్థులు చూపించినటువంటి ప్రతిభ అది ప్రతి సంవత్సరం మారుతూనే ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యుత్తమమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. రేపు రాబోయే 2వ సెషన్లో ఇంకా మంచి ర్యాంకులు సాధిస్తారని విశ్వసిస్తూ ఉన్నాము. మా దాంట్లో ఎస్కే భాష 95.08% సాధించడం జరిగింది. పివి ప్రశాంత్ కుమార్ 92.35, కె స్వర్ణమానసారెడ్డి 91.30. ఈ విధంగా 70% వరకు 47 మంది పరీక్ష రాయగా 25 మంది సాధించడం అనేది సామాన్య విషయం కాదు.
పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలోనే ఇలాంటి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. కానీ మన వినుకొండలో కూడా ఇలాంటి రిజల్ట్స్ తీసుకొచ్చినటువంటి ప్రతిభ కనపరిచినటువంటి మా అధ్యాపక బృందానికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. వినుకొండలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉన్నందున అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణ ప్రాంతంలో పర్యటించనున్నారన్నారు. ఈ సందర్భంగా అన్ని కార్యాలయ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నేటి పాలకులు కేంద్రంలో ఉన్న బీజేపీ నీరుగారుస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలియజేశారు. శవలపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయపాటి రామాంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ షర్మిలమ్మ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి అందించిన పథకాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కానీ 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన మీ అందరూ చూశారు, అనుభవించారు. కాబట్టే ఈరోజు ఆయన బిడ్డ వచ్చింది అంటే మీ అందరూ వచ్చారు. కారణం రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు. 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఎంతమంది లేరన్నా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా? కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం 5 ఏళ్లే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. చనిపోయి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా మీ గుండెలో బ్రతికే ఉన్నాడు అంటే నిజానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట, బ్రతికే ఉన్నట్ట? జనాల గుండెల్లో ఉన్నాడు. మీ అందరూ బ్రతికుంచారు. మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు. అన్నా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపాడు.
ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టాడు. ఆ తర్వాత రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. మద్దతు ధర ఇచ్చాడు. సబ్సిడీలు అయితేనేమి, లేక బీమాలు అయితేనేమి, లేక విత్తనాల ధరలు తగ్గించడం అయితేనేమి, ఇలా ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. అంత బాగా చూసుకున్నాడు. అందుకే ఆ రోజు గ్రామాలన్నీ కలకలలాడే. పేదల కోసం ఆరోగ్యశ్రీ, పేదవాడికి జబ్బు వచ్చింది అంటే అప్పులు పాలు కాకూడదు అనే ఆరోగ్యశ్రీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే అంబులెన్స్ రావాలని 108 చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మందికి పేదలకు ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మంది పేదలకు ఒక చిన్న స్థలమైనా ఉండాలి అని ఎంతో మందికి భూ పంపిణీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అది కూడా అద్భుతంగా అమలు చేసి పేదవాడికి అందేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. వినుకొండ పట్టణం దక్షిణ బజార్లో నూతనంగా నిర్మించిన శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి నూతన దేవాలయ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మహిళా దంపతులచే హోమాలు, ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా వేదాంతం కోదండ రామాచార్యులు వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమం అందజేశారు. అనంతరం తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలను జొన్నలగడ్డ పాండురంగారావు, వెంకట చంద్ర రమాదేవి దంపతులచే అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వార్తలను మళ్ళా కలుద్దాం.